హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టీస్ రుచులు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మసాలా పూరి అండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మనం లోపల స్టఫింగ్ ఏం చేయము, పూరీ పిండి మిక్స్ చేసేటప్పుడే ఈ మసాలాలన్నీ వేసుకొని మిక్స్ చేసుకుంటాము. ఇప్పుడు మనం మసాలా పూరి ఎలా చేసుకోవాలో తయారీ విధానం చూద్దాము. నేను 3 పొటాటోస్, మీడియం సైజ్ పొటాటోస్, అలాగే ఒక గుప్పెడు గ్రీన్ పీస్ వేసుకొని బాయిల్ చేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. అది ఒక కప్పు తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ, అంటే సూజీ రవ్వ అంటాం కదా, అది 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, అలాగే వాము 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా మనము వేసుకోవాలండి, హ్యాండ్తో నలుపుకొని. ఆ స్మెల్ అనేది కూడా మనకి చాలా బాగా వస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకున్నాను. ఒక చిన్న కప్పు కొరియాండర్ లీవ్స్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీంట్లో ఒక 2 పెద్ద బౌల్స్ గోధుమ పిండి వేసుకుంటున్నాను. చూడండి వీడియోలో చూపించిన విధంగా. ఈ విధంగా వేసుకున్నాక ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వాటర్ ఏమి వేసుకోకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇది మిక్స్ చేసుకున్నాక సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి వీడియోలో చూపించిన విధంగా. ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మరోసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ సైడ్ని పెట్టి ఉంచుకోవాలండి. ఇది మనకి సైడ్ని పెట్టుకొని ఉంచుకున్నాక ఈ విధంగా నేనైతే క్లీన్ చేసుకొని మొత్తము ఇప్పుడు చిన్న చిన్న పూరీలు చేసుకోవాలి. దీన్ని ఆయిల్తో కొంచెం మనం ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక నేను చేసే మెథడ్లో చేసుకుంటే మనకి రౌండ్ బాల్స్ ఈజీగా వచ్చేస్తే, చాలా తొందరగా ప్రాసెస్ అయిపోయిద్దండి. అలా చేసుకున్నాక మనం పూరీని ఆయిల్తో మాత్రమే చేసుకోవాలి. ఏ పూరీనైనా నార్మల్గా అయినా కూడా ఆయిల్తో చేసుకుంటే మనకి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పాడవకుండా ఉంటుంది. ఇది వంటింటి చిన్న చిట్కా అండి. అలాగే ఈ థిక్నెస్లో పూరీ చేసుకోవాలి. నేనైతే ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకున్నాను. ఆయిల్ అయితే బాగా బాయిల్ అయింది. ఇప్పుడు దాంట్లో మనము ముందుగా చేసిన పూరీని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. మనకి చూడండి పూరీ అయితే ఈ విధంగా పొంగింది. అలాగే అన్ని పూరీలు వేసుకొని మనము ఫ్రై చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన మసాలా పూరీ అయితే రెడీ అయ్యిందండి. మనము చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. దీంట్లో ఏ కర్రీ అవసరం లేదు. కావాలనుకుంటే మనం చట్నీస్తో అయినా తినొచ్చు, కుర్మాతో అయినా తినొచ్చు. నేనైతే ఈ విధంగా ఆకుకూర కర్రీతో సర్వ్ చేసుకున్నాను. మీకు కూడా నచ్చిందా? అలా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.